క్రీస్తు శ్రమలను ధ్యానింతుము, కల్వరి ప్రేమను ధ్యానింతుము. క్రీస్తు శ్రమలను ధ్యానింతుము, కల్వరి ప్రేమను ధ్యానింతుము. యాగేలు గ్రంథంలో భగవంతుడు అంటున్నాడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి, ప్రతి చెట్టు, ప్రతి ఒక్కటి కూడా చనిపోక తప్పదు. చివరికి కట్టె పుల్ల అయినా కానీ దాన్ని కాల్చినప్పుడు బూడిదలాగా తన రూపాన్ని మార్చుకుంటుంది. అదే బూడిదని మనం పవిత్రమైనటువంటి జలములతో ఆశీర్వదించి దాన్ని విభూతిగా మార్చి మన నుదుటిపై గురువులు సిరులు గుర్తు వేస్తూ ఉన్నారు. అనగా మానవ జీవితం అనేది దుర్బలమైనటువంటిది అని, నీటి మీద బుడగ వంటిది అని, కళ్ళములో పొట్టు లాంటిది, గాలిలో ధూళి లాంటిది. ఈ విధంగా ఒక దుర్బలమైన జీవితం ఇది. రెప్పపాటులో కనిపించి మాయమైపోయేటువంటి జీవితం ఇది. కాబట్టి ఈ జనానికి మరణానికి మధ్యలో ఊగిసలాడేటువంటి ఈ తుల్యమైన జీవితము ఒక ప్రశస్తమైన జీవితం అని, ఒక విలువైన జీవితం అని, దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం అని ప్రభు గుర్తు చేస్తూ మనందరి కోసం కూడా తన ప్రాణాన్ని పణంగా పెట్టారు యేసుక్రీస్తు. మనందరినీ కూడా మన జీవితం ఎంత విలువైనటువంటిదో, మన జీవితం ఎంత ధన్యమైనటువంటిదో గుర్తు చేయడం కోసమే ఈరోజు యావత్ కథోలిక సభ విభూతి బుధవారాన్ని కొనియాడుతూ, ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోవచ్చేమో కానీ ఆత్మ మాత్రం భగవంతుడితో శాశ్వతంగా జీవించేటువంటిది. కాబట్టి మీరు ఆత్మానుసారంగా జీవించండి, ఆధ్యాత్మికతలను కలిగి జీవించండి, దేవుడిలో జీవించండి. ఈ జీవితం మీది కాదు భగవంతుడిది అని విషయాన్ని దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ విభూతి బుధవారం రోజున ఈయన చూడైనప్పటికీ, ఈయన తుల్యమైనప్పటికీ, క్షణమంగళమైనప్పటికీ కూడా ఈ మట్టిలో దాగి ఉన్నటువంటి అమరమైనటువంటి ఆత్మ పరమాత్మ యేసుక్రీస్తు తండ్రితో ఐక్యమవ్వాలి. అది భగవంతుడి యొక్క సంకల్పం, అది దేవుడి సంకల్పం. కాబట్టి ఈ మట్టి లాంటి ఈ దేహం వల్ల ఈ ఆత్మ అపవిత్రతగా మనం ఉంచుకోకూడదు, ఆత్మని పరిశుద్ధంగానే ఉంచుకోవాలి మనం. కాబట్టి చేతులు జోడించి దండం పెట్టుకుని ఈ ఆత్మను పవిత్రీకరించుకునే నిమిత్తమై, ఆత్మతో పాటు శరీరాన్ని కూడా పవిత్రీకరించుకునేటువంటి నిమిత్తమై ఇటువంటి ప్రార్థనలు, పూజలు, ఉపవాసాలు ఈ 40 రోజుల దీక్షాకాలాన్ని యావత్ కథోలిక శ్రీసభ, తల్లి శ్రీసభ మనకు అందిస్తూ ఉంది. యాత్రలో పాలు పొందగా అంతరాత్మతో ప్రభుని వేడగా, యాత్రలో పాలు పొందగా అంతరాత్మతో ప్రభుని వేడగా, సాతాను క్రియలను జయించగా, క్రీస్తు సాక్షులుగా జీవించగా, సాతాను క్రియలను జయించగా, క్రీస్తు సాక్షులుగా జీవించగా, క్రీస్తు శ్రమలను ధ్యానింతుము, కల్వరి ప్రేమను ధ్యానింతుము. క్రీస్తు శ్రమలను ధ్యానింతుము, కల్వరి ప్రేమను ధ్యానింతుము. కల్వరి యాగము స్మరించగా, దివ్య కారుణ్యము స్వీకరించగా,
యాగము స్మరించగా. మా న్యాయపల్లి విచారణలో ప్రభు ఈ భూమి బుధవారం దివ్య పూజలో పాల్గొని దీక్ష వేసుకోవడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరూ కూడా జీవించండి. దేవ ఎంత విశ్వాసంతో నమ్మకంతో గుండెల నిండా కోరికతో దేవవారి కుటుంబంలో సమస్యల నిమిత్తమై బాధ నిమిత్తమై ఇబ్బందుల నిమిత్తమై బిడ్డల కోసం భర్త కోసం భార్య కోసం దేవా చుట్టాలు బంధువుల కోసం ప్రభు త్యాగం చేయడానికి సిద్ధపడుతున్న బిడ్డలు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసుకుంటూ దానమాక్రమణ చేసుకుంటూ పాదయాత్రలని పుణ్యక్షేత్ర యాత్రలని ప్రభు అనేకమైనటువంటి పుణ్యకాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. వీళ్ళందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మీ కృపను బలపరిచి వారు ధరించబోయేటువంటి ప్రభు ఈ దేశ వస్త్రాలను ప్రభు దీవించి ఆశీర్వదించిన ప్రభు సిలువనెత్తుకొని వెంబడించగా వెలుగులో నిరతము పయనించగా. సిలువనెత్తుకొని వెంబడించగా వెలుగులో నిరతము పయనించగా. క్రీస్తు శ్రమలను ధ్యానింతుము. సర్వశక్తి గల సర్వేశ్వర దయగల మా తండ్రి ప్రేమగల ప్రభు మీకే మంత్రములు స్తుతులు స్తోత్రము యేసయ్య. దేవా మా న్యాయపల్లి విచారణ ప్రభు దేవా పంట బాగా పండేలాగా దీవిస్తున్న తండ్రి దీవించి ఆశీర్వదించండి. విస్తారమైన పంట నా ప్రభు ఇస్తూ ఉన్నాను యేసయ్య. ఈ తపస్కాలంలో ప్రభు దీక్ష చేపట్టి 40 రోజులు కూడా తపస్సుతో త్యాగాలతో ప్రాయశ్చిత్త క్రియలతో సత్క్రియలతో ప్రభు దేవా మేము జీవిస్తామని మాట ఇచ్చి కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ దివ్య పూజల ప్రభు నిండుగా పాల్గొని దేవ మీ శరణ కోరుకుంటున్నటువంటి దీక్షపరులు జీవించండి. సంఘటనలందరూ కూడా ఆశీర్వదించండి. ఈ 40 రోజులు ప్రభు మీకు నచ్చినట్లుగా మీరు మెచ్చినట్లుగా మీకు తృప్తి కలిగేలాగా జీవించే భాగ్యాన్ని వదిలేసేయండి. దేవా యవర్ధన నదులు యేసు ప్రభు జ్ఞానస్నానం తీసుకుంటూ ఉన్నప్పుడు పరలోకం నుండి మీరు స్వరాన్ని వినిపించారు ప్రభా, ఇదిగో నా ప్రియమైన కుమారుడు ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అని మీరు పలికారు తండ్రి. అలాగే మమ్మల్ని చూసుకున్న యేసయ్య ఇదిగో నా ప్రియమైన కుమారుడు ఇదిగో నా ప్రియమైన కుమార్తె అని మమ్మల్ని చూసుకోవడా మీరు అనే భాగ్యానికి యోగ్యతకు కృపకు నోచుకునే విధముగా మమ్మల్ని మార్చండి మలచండి నూతనీకరించండి. ఈ తపస్కాలం అంతా కూడా మా ప్రార్థన మా త్యాగాలు మా ఉపవాసాలు మాకే కాకుండా మా కుటుంబాలకే కాకుండా విచారణ మొత్తానికి దీవెనకరంగా మార్చి మా ద్వారా ఎంతో మంది మేలు పొందేలాగా దీవించమని మా విచారణ గురువు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉపదేశ మాస్టర్ల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవ సంఘటనల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. యువతి యువకుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 40 రోజులు చక్కగా జరగడానికి సహకరించే ప్రతి ఒక్కరిని కూడా నియమించమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనం చేస్తున్నాము తండ్రి. ప్రభు గీతుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మేమందరినీ ఆశీర్వదించి దీవించి సదాకాలం కాచి కాపాడుదురుగాక.